విష్ణుమూర్తి శాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఆ శాపం అంతమొందుతుందని చెబుతుంది. తర్వాత బృంద యోగచితిని పేర్చుకొని అందులో కాలి బూడిదవుతుంది. ఆ బూడిదలోంచే తులసి మొక్క పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు క్షీరసాగరం మీద శయనించిన విష్ణుమూర్తి ద్వాదశి రోజు బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనం చేరుకుంటాడట. అందుకే ఈ రోజున తులసి మొక్కను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. తరువాత అక్షింతలను కొన్ని లక్ష్మీనారాయణుల పాదాల వద్ద వేసి కొన్ని శిరస్సుపై ధరించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని మంగళహారతి ఇవ్వాలి. ఇంతటితో ద్వాదశి పూజ పూర్తవుతుంది. తరువాత యథావిధిగా తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ముత్తైదువులకు పండు తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదము తీసుకోవాలి. ఇలా చేయటం వలన అఖండ సౌభాగ్యం కలుగుతుంది. తరువాత దీపదానం